హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతరకు చిన్న జాతరకు వెళ్తున్నాము. పొద్దున్న బయలుదేరాము. అక్కడికి పోయేసరికి మాకు టైం 11 అయింది. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ గట్టమ్మ దేవాలయం ఉంటారు. అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ గట్టమ్మ దేవాలయం దర్శనం చేసుకొని వెళ్తారు. గట్టమ్మ దేవాలయం నుంచి సమ్మక్క సారక్కకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము హైదరాబాద్ నుంచి సమ్మక్క సారక్కకు వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి సమ్మక్క సారక్కకు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది సమ్మక్క సారక్క కామన్ లోపలికి వెళ్ళాక ఇక్కడ జంపన్న వాగు అవుతుంది. జంపన్న వాగులో వాటర్ లేవు ఎక్కువ. పైపుల నుండి నీళ్ళు వస్తే అక్కడనే స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళాము. పెద్ద జాతరకు నీళ్ళు విడుస్తారు. ఇప్పుడు చిన్న జాతరకు నీళ్ళు ఎక్కువ లేవు ఇక్కడ. గుడి దగ్గరికి వెళ్ళాక మేము అందరము తలా ఒకటి బంగారం కొనుక్కొని దేవతలకు సమర్పించాము. కొన్ని కోసుకొని ఇక్కడ దర్శనం కంప్లీట్ అయినాక వండుకొని తిని ఇంటికి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు వచ్చాము, అయినా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది సమ్మక్క గద్దె, పక్కకు సారలక్క గద్దె ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు 4 గద్దెలు ఉంటాయి. ఈ సారలమ్మ గద్దె. ఇక్కడ దేవతలు అమ్మవారు విగ్రహాలు ఉండవు. ఇక్కడ పసుపు కుంకుమ అమ్మవార్ల లాగా భావిస్తారు. చాలా మహిమ గల అమ్మవార్లు ఇక్కడ చాలా ఫేమస్. దర్శనం చాలా బాగా అయింది. మంది ఎక్కువ లేరు, మామూలుగా ఉన్నారు. దర్శనం అయినాక బంగారం తల్లికి అప్పచెప్పి కొద్దిసేపు గుడిలో కూర్చొని మొక్కుకొని ఫోటోలు దిగి బయలుదేరాము. బయటికి వచ్చాక మేము వంట చేసుకొని కూర్చొని తిని వచ్చేసాం. సాయంత్రం లోపు ఇంటికి వచ్చేసాం.